శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందినటువంటి నవీన్ కుమార్ అనే ఒక రైతు అక్కడ నుండి ఎడ్లబండి మీద మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షుడి కార్యాలయానికి ఎద్దల బండి మీద వచ్చారట. అక్కడి నుంచి మంగళగిరికి ఎద్దల బండి అంటే ఒక 700 కిలోమీటర్లు ఉంటుంది ఈజీగా. 700 కిలోమీటర్లు, నెల రోజులు పట్టింటుంది అక్కడి నుంచి ఎద్దల బండి మీద రావాలంటే. ఎంత నీవు ప్రయాణం చేసినా సరే, ఎద్దల బండి మీద వచ్చారట. ఎందుకని? రైతులు దళారీల చేతిలో మోసపోతూ ఉన్నారు. పంట సాగు చేసినా కూడా లాభసాటిగా లేదు. దానికి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కలిసి చెబితే రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన ఎడ్ల బండి ఎక్కి ఇక్కడికి వచ్చారట. వచ్చి 3 రోజులైందట. ఆ మంగళగిరి జనసేన గేటు పక్కనే ఉన్నారట. రాత్రి పగలు అక్కడేనట. ఎండకి ఎండి చలికి వణుకు పుడుతుంది అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ ఎద్దులకు కానీ ఎండకి ఎండి చలికి వణికిపోతూ ఉన్నాయి. 3 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఆయన కలవాలి అని, ఉప ముఖ్యమంత్రిని కలవాలి అని. సో నన్ను కలవనివ్వండి ఒకసారి, ఆయన కలిసి నేను రైతు సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తారో మరి ఆయన దగ్గర ఉన్న ఐడియాస్ చెప్తారో తెలియదు. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రిని కలిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆయన చెప్పిన మీరు ఆలకిస్తే ప్రయోజనం ఉంటుందట. అందుకని కలవడం కోసం అని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట. ఒక వీడియో రిలీజ్ చేశారు. చలికి వణికిపోతున్నాడట, పగలైతే ఎండకి ఎండిపోతున్నారట. ఆ ఎడ్ల బండి మీద వచ్చారు కదా, ఎద్దుల పరిస్థితి కూడా అలాగే ఉందట. సో మరి ఆయన కలుస్తారో ఈయనను, ఆయన కలిసేంతవరకు ఈయన ఇంకా ఎండ చలి సరిపోయింది. మధ్యలో వానలు వస్తే దానికి ఇంకోటి ఎండ యాడ్ చేయాలి. చలికి వణికి ఎండకెండి వానకు నాని అని. వానకు నాని అనేది లేదు, చలి వణుకుతున్నాడట, ఎండకి ఎండుతున్నాడట. ఇంకా మరి ఆయన కలిసేటప్పటికి వానగానే నానే పరిస్థితి వస్తుందేమో, లేకుంటే ఆ లోపే ఆయన కలవనిస్తారు, తెలియదు.